హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. నేను పారిజాత. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి దొండకాయ పచ్చడి. ఈ దొండకాయ పచ్చడి అన్నం చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఎలా చేయాలో చూపిస్తాను, మీరు ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా 1/2 kg దొండకాయలను తీసుకొని ఇలా చిన్న ముక్కలా కట్ చేసి పెట్టుకోవాలి. ఎక్కడ పండ్లు లేకుండా తీసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. సో ఇలా దొండకాయలు తీసుకున్నాక ఇందులోకి పచ్చిమిరపకాయలు ఒక 7-8 తీసుకున్నానండి. అలాగే మీడియం సైజులో ఉండే టమాటాలు 2, చిన్న చింతపండు ముక్క. వీటన్నింటినీ తీసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ధనియాలు వేసి దూరగా ఫ్రై చేయండి. ఇవి కాస్త లైట్గా ఫ్రై చేశాక ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు యాడ్ చేయండి. ఈ నువ్వులు జీలకర్ర తొందరగా ఫ్రై అవుతాయండి. మాడిపోకుండా ఇలా లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేశాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 7-8 వరకు ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఫ్రై చేయండి. ఇవి కూడా మాడిపోకుండా కాస్త దూరగా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేశాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ మిగిలింది కదా, ఇదే ఆయిల్లోకి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను యాడ్ చేసుకుందాం. ఇలా మొత్తం దొండకాయ ముక్కలు యాడ్ చేశాక ఇప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోకి అడ్జస్ట్ చేసుకొని కలుపుతూ బాగా ఫ్రై చేయండి. అలాగే ఇందులోకి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేయండి. అయితే నేను ఇక్కడ కొంచెం పచ్చిమిర్చి, కొంచెం ఎండుమిర్చితో చేస్తున్నాను. మీరు కావాలంటే మొత్తం పచ్చిమిర్చితో అయినా చేసుకోవచ్చు. ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. ఇవి కొంచెం మగ్గాక ఇందులోకి టమాటా ముక్కలు, చింతపండు కూడా తీసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు, ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేయండి. వీటన్నింటిని ఇలా కలిసే వరకు బాగా కలిపాక ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేయండి. ఇలా కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఫ్రై చేయడం వలన తొందరగా మగ్గుతాయి అన్నమాట. ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ దొండకాయ ముక్కలు సాఫ్ట్గా ఉడికేటంత వరకు ఉడికించండి. చూడండి, ఇలా సాఫ్ట్గా ఉడికాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకుందాం. ఇప్పుడు పచ్చడి నూరడానికి ఇలా రోలు కానీ లేదా మిక్సర్ జార్ కానీ తీసుకొని మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న నువ్వులు, ధనియాలు, జీలకర్ర ఉన్నాయి కదా, వాటిని ఒకసారి బాగా గ్రైండ్ చేయండి. ఇవి మెత్తగా నూరాక ఇప్పుడు ఇందులోకి ఎండుమిరపకాయలు వేసి గ్రైండ్ చేసుకుందాం. అలాగే రుచికి సరిపడా సాల్ట్, అంటే మనం ఇందాక దొండకాయల్లో కొంచెం యాడ్ చేసాం కదా, ఆ సాల్ట్ చూసుకొని ఇప్పుడు మీకు ఎంత కావాలో అంత రుచికి సరిపడా యాడ్ చేసి గ్రైండ్ చేయండి. ఈ ఎండుమిరపకాయలు కూడా ఇలా మెత్తగా నూరాక ఇందులోకి 7-8 పొట్టుతోనే ఉన్న వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసి గ్రైండ్ చేయండి. ఈ వెల్లుల్లి కూడా కాస్త మెత్తగా నూరాక ఇందులోకి మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న దొండకాయ ముక్కలను యాడ్ చేసుకుందాం. అయితే మీరు మిక్సీ జార్లో వేస్తున్నట్లయితే ఈ దొండకాయలను పూర్తిగా చల్లారాక వేసుకోండి. సో ఇక్కడ నేను రోట్లో వేస్తున్నాను కాబట్టి వేడి మీదనే వేస్తున్నాను. అయితే ఈ పచ్చడిని మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా, అంటే అక్కడక్కడ దొండకాయ ముక్కలు తగిలే విధంగా నూరండి. ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేస్తేనే ఆ దొండకాయ ఫ్లేవర్ తెలుస్తూ టేస్ట్ బాగుంటుంది. ఇలా నూరాక ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టడానికి స్టవ్ ఆన్ చేసి పోపు గిన్నెలోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై చేయండి. అలాగే 2 ఎండుమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకు వేసి ఫ్రై చేయండి. ఇలా పోపు బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి పచ్చడిలోకి వేసి కలపండి. ఇలా ఒకసారి బాగా కలిసే విధంగా కలిపామంటే ఎంతో టేస్టీ అయిన దొండకాయ పచ్చడి టేస్టీగా రెడీ అయిపోతుంది. ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. అలాగే చపాతీ, దోశ ఇలా టిఫిన్స్లోకి కూడా తినొచ్చు. సో ఫ్రెండ్స్, మరి ఈ టేస్టీ దొండకాయ పచ్చడి రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.